Prabhu
పెంకుపాడులో బస్ స్టాండ్లో ఒక కాళ్ళు పడిపోయిన మనిషి వ్యక్తి ఇక చేతులతో డేపుకుంటా ఆ పాట పాడుతుంటే అసలు అక్కడే ఉండే వినాలనిపించేది అనమాట. అంత స్వరమేమో అంత చక్కంది, అంత చక్కగా పాడేవాడు ఈ పాటే. మనం అందరం కలిసి పాట అప్పుడు అందరూ ముందుగానే పాడినట్టుగా లేదు, అందరూ బాగా కలిసి పాడినట్టుగా అందరూ వచ్చారు కనుక చక్కగా అర్థంగా పాటలు మనం పాటలు నేర్చుకున్నాం. ఇంకో పాట పాడదామా? మీరే పాడాలి. ఏం పాడాలి? ఆఖరిలో మీరు ఇదే పడదాం అనుకున్నా కానీ మళ్ళీ ఎక్కువ మాట పడలేదు. 324 నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతునివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతునివే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపలో నన్ను బలపరచితివే. కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపలో నన్ను బలపరచితివే. నన్నెంతగానో ప్రేమించినావే, నా పాపములు కడిగి పరిశుద్ధపరచితివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతునివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతునివే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. నాకిక ఆశలు లేవనుకొనగా, నా ఆశ నీవైతివే. ఆశలు తీర్చితివే, నాకిక ఆశలు లేవనుకొనగా, నా ఆశ నీవైతివే.
స్తుతులివే, నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. నీ కాడి మోసి నా తోడు నీవై, నీ చేతి నీడలో నన్ను దాచి ఉన్నావే. నీ కాడి మోసి నా తోడు నీవై, నీ చేతి నీడలో నన్ను దాచి ఉన్నావే. ఏ కీడు నాకు రాకుండా చేసి నీ జాడలో నన్ను నడిపించుచున్నావే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. నీ రాజ్యమందు నన్ను చేర్చుకుందు రానున్న రాజు. నా రాజు నీవు, నీ రాజ్యమందు నన్ను చేర్చుకుందు రానున్న రాజు. నా రాజు నీవు, నీ వధువు సంగమున నన్ను చేర్చుకున్నావు, నన్ను కొన్నవాడవు. నా వరుడవు నీవు, నీ వధువు సంగమున నన్ను చేర్చుకున్నావు, నన్ను కొన్నవాడవు. నా వరుడవు నీవే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. పాట లోక వచ్చాయి 2, 3, 4 వచనాలు చదువుతున్నాం. కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. నరులరా, ఎంతకాలము నా గౌరవము అవమానంగా మార్చలేదు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించలేదు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. చిన్న
ప్రార్థన చేస్తున్నాం. మహాగరుడును మహోన్నతుడును సర్వశక్తిమంతుడైనటువంటి గొప్ప దేవ, ప్రభు మాసంలో ఈ మొదటి గురువారం ఈ సన్నిధిలో గడుపుకునే భాగ్యం మాకు ఇచ్చారు. మా ప్రియులను మీరు తీసుకొచ్చినారు, జ్ఞానాన్ని చేస్తున్నాను. ప్రభు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఉన్నారు వారి మధ్య నేను ఉంటానని సర్వించినారు. మీరు మా మధ్య ఉండండి, మాతో మీరు మాట్లాడండి. మీ వాక్కులు ప్రభా ద్వారా మేము ప్రభా ఆనందించడానికి సిద్ధపరచండి. సమస్తము చేయగల దేవుడు దేవుడు ప్రభా ఈ మాటల్లో ఉన్నటువంటి జ్ఞానము శక్తిని మేము ఆయన దేవా మా వినికిడిలోనికి మేము తీసుకోగలిగి నేను కనపరచడానికి మేలుపరచడానికి దైవాలను సిద్ధపడటానికి ఆ మనసులను వైపు పెట్టి ఈ మహిమాత్మైన లోబెట్టుకుని ప్రార్థిస్తున్నాను. అప్పుడు మాకు మేలుండమని వారికి వినబుద్ధి మాట్లాడడానికి శక్తించి మహిమ కనుక మీరే పొందుతామని ప్రభు యేసునామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఆమేన్. మరులగా ఎంత కాలము నా గౌరవమును అవమానంగా మార్చేరు. నరుడు అక్కడ నరుడు ఎలాగైనాడు అని రాయబడింది. ఆయన పోలికలో ఆయన స్వారూప్యంలో నిర్మాణం చేసి జీవాత్మ ఉండినప్పుడు నరుడు జీవాత్మాయును అని రాయబడింది. నరుడు దేవుని యొక్క పోలికలోనికి నిర్మాణం చేయబడ్డాడు. నరులరా అంటే దేవుని యొక్క ఉద్దేశము, నరులను చేసిన దేవుని యొక్క ఉద్దేశము, నరుడు కాలపర్కుల్లో ఏమైపోయాడంటే దూరం అయిపోయాడు. ఆయన ఉద్దేశానికి దూరం అయిపోయాడు. ఆయన ఆలోచనకి దూరం అయిపోయాడు. తల్లిదండ్రులైనటువంటి వారు పిల్లలను ఉన్నప్పుడు ఆ బిడ్డలను చూసుకొని వాళ్ళు ఏమనుకుంటారంటే నా పిల్లల్ని ఎంత కరెక్ట్ చేయాలో, డాక్టర్ చేయాలో, ఇంజనీరింగ్ చేయాలో, గొప్ప రాజకీయ నాయకుల్ని చేయాలో, గొప్ప అని ఆలోచన మనకి ఉంటుంది. అలాగే ప్రతి మనిషికి కూడా ఆశ ఉంటుంది. పెరిగే తండ్రి ఆలోచనకి తల్లి ఆలోచనకి దూరంగా జీవించాలన్నమాట. నీ గురించి నేను ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాను అంటే ఎవరు కలిగి ఉన్నామన్నారు ఆలోచన అని అంటారా? నీకెందుకు పుట్టింది ఆలోచన? నా విషయంలో నీకు ఎందుకు ఆలోచన పుట్టిందని ప్రశ్న వేయగలడా? మరి ఒక కొండను తయారు చేస్తున్నప్పుడు తన ఆలోచన ప్రకారం ఆ కొండను చేసి అక్కడ పెట్టినప్పుడు ఆ కొండ అడుగుతుంది, ఎవరిని నన్ను ఎందుకు ఇలా చేసావు అని అడగలదా? అడగలేదు కదా. చేసినట్లుగా అంటే కొమ్మరి ఆ కొండను తయారు చేసిన ఉద్దేశము ఏమిటో అది నెరవేర్చబడాలి. నన్ను ఎందుకు చేస్తారు ఇలాగా అని కొమ్మరి అడగడానికి లేదు. అలాగే తల్లిదండ్రులైనటువంటి వారు కూడా పిల్లల్ని వారు కన్నప్పుడు వారి మీద ఒక ఆశ ఉంటుంది. ఆ ఆశ వాళ్ళు నెరవేర్చలేకపోతే ఎంతో బాధ ఉంటుంది. అట్లనే దేవుడు కూడా నరులారా మీరు ఎంతకాలము నా గౌరవము అవమానంగా మార్చారు. నరుడు దేవుని చేత నిర్మాణము చేయబడినటువంటి వారు, కానీ ఎంతకాలము
గౌరవాన్ని, దేవుని యొక్క గౌరవాన్ని అభివృద్ధి చేయవలసినటువంటి మానవుడు దేవుని గౌరవాన్ని అగౌరవంగా మార్చేశాడు. ఎంతకాలము అవమానముగా మార్చాడు. ఇది ఈ దేవుని యొక్క గౌరవాన్ని నేను అవమానంగా మారుస్తున్నానే, ఇది దేవుని యొక్క పని కాదే. నేను దేవుని కుమారుడిని, నేను దేవుని చేత నిర్మాణం చేయబడినటువంటి నరుడిని. కానీ దేవుడు అవమానపరిచే రీతిలో నేను ఆయన గౌరవాన్ని నష్టపరుస్తున్నాను అనే ఆలోచన మానవునికి రావాలి. అది ఎవరికి రావాలి? మనకే. అంటే ఇక్కడ మానవుల్లోనే నరులంటే అందరూ మనుషులే. అయితే ప్రత్యేకించబడినటువంటి వ్యక్తులు ఎలాగ ప్రత్యేకించబడ్డారు? అందరూ కూడా ఏమైపోయారు? ఓటుకుంటలు అయిపోయి అన్నీ ఏమైపోయినాయి? అందరూ ఏమైపోయారు? పాపం చేస్తున్నారు. అయిపోయారు. అందరూ పాపం చేసుకోవాలి. మరి ఇప్పుడు ఎలా? ఎవరు పనికిరారుగా దేవునికి? ఏ పండుగ చూసినా కానీ రూపాయి పెట్టి కొడతారు. పండుగ కొన్ని దగ్గరికి వెళ్తే ఇలా అలా కొడతారు. అలా పెట్టినప్పుడు దాని సౌండ్, ఆ శబ్దము బట్టి అది ఓటితో గట్టిదో ఉంటుంది. మనలో కూడా అట్లా కొట్టినప్పుడు ఓటితో గట్టితో అర్థం ఉందా? చెప్పండి. ఎవరైనా అట్లా కొట్టారనుకోండి, బస్సు మనం లేచానంటే చెప్పండి. ఎవరన్నా అనాలి అసలు పట్టుందో లేదో, అసలు గెట్టో ఓటో అని చెప్పేసి కొంచెం కదిలించడానికి ఎవరైనా అలా కొట్టారు అనుకోండి, మీరు కుర్చీ అంటారు, అందరూ కనపడతారు. అమ్మా నువ్వు కొట్టుకుంటా గెట్టుకుంటా? ఒకవేళ పరీక్షించబడాలా లేదా? ఆ శబ్దాన్ని బట్టి ఏం చేస్తారు? గుర్తిస్తారు. అదే. సో ఇప్పుడు భక్తి, మన భక్తి ఓటి భక్తి, గట్టి భక్తి. దేవుని యందు భయభక్తులు నింపినటువంటి జీవితంలో ఒకసారి అంటాగా దేవుడే కొట్టాడు అనుకోండి, అంటాగా ఏమా ఓడి భక్తి కనపడు అని మనకి గుర్తయిపోయింది కదా. అయినా దేవుడు విడిచిపెడతాను అంటున్నాడా? ఓటికుండా అయినా కానీ ఏదైనా అని దేవుడిని ఉద్యోగిస్తాం కదా. కనుకలేదా? మరి మనల్ని దేవుడు అంత ప్రేమిస్తున్నాడంటే, దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడంటే మనం ఇక దేవునికి ఎంత లోబడి ఉండాలి? అంత ప్రేమిస్తుంటే ఎంత లోబడి ఉండాలి? ఎంతైనా ఎంతైనా లోబడి ఉన్నాడు. కనుక ఇక్కడ నరులరా ఎంత కాలము నా గౌరవమును అవమానంగా మార్చలేదు. ఎంత కాలము నా గౌరవం అంటే మిమ్మల్ని నేను గౌరవిస్తున్నా అంటే దేవుడు మానవుని గౌరవిస్తున్నాడు. కానీ మానవుడు ఆ గౌరవాన్ని దేవుణ్ణి అవమానపరుస్తున్నాడు. ఎంతకాలం ఆ కాలానికి పరిమితం ఏమైనా ఉందా? ఏమండి, ఆ కాలానికి ఏమైనా పరిమితం ఉందా? పరిమితం లేనంత కాలం అని ఇక్కడ ప్రశ్నార్థకం పెట్టారు. ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టారు.
అంటే అంతము కాలేదు. అక్కడ ఆ మాటకి అంతము కాలేదు. కాదా, ఇంకా ఉంది. ప్రలాగ అవుతానే ఉంది, ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎంత కాలము వ్యర్థమైన దానిని ప్రేమించదరు, ఎంత కాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. ఎంత కాలము వ్యర్థమైన వాటిని. వ్యర్థం అంటే ఇదో పేరుని వ్యర్థము అంటే టోటల్ గా మనకి వ్యర్థము అనే దాన్ని బాగా తెలియజేసింది సొలొమోను. రాజైన సొలొమోను వ్యర్థమైన దాని గురించి తెలియజేశారు. ఆ జాబితాను చదవండి, బాగా అర్థమైపోద్ది ప్రసంగి గ్రంథం తెలియదు. మరి మన 30 అధ్యాయంలో అగురు అక్కడ అర్థమైన అబద్ధమైన నాకు దూరపరుచుకున్నాడు అని ప్రార్థన చేశాడు. అంటే అప్పుడు ఉన్నాయి, నేను భరించలేకపోతున్నాను, కానీ నాకు అది దూరం చెయ్యి అని నన్ను అడిగాడు. మరి అలా మనం అడుగుతామా? ప్రమోషన్ రావాలయ్యా ప్రార్థన చేయండి అంటారు. ప్రమోషన్ వద్దయ్యా, ప్రమోషన్లోకి వెళ్తే నాకు నష్టం ఉంది, నాకు వద్దయ్యా, ఇదే చాలు అని అంటారా? ప్రమోషన్ అంటే అధికారం పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, ధనం పెరుగుతుంది. పెరిగే లోకాన్ని బట్టి ప్రార్థన చేయమని అడుగుతున్నాం, కానీ ఉన్న లోకం తీసివేసుకోవడానికి ప్రార్థన చేయాలి అని అడిగేవాడు ఉన్నారా? మరి భక్తి ఎక్కడ భక్తి ఉండాలి? ఏది తీసేసుకోవాలి, ఏది కలుపుకోవాలి, ఏది కలుపుకోవడానికి ప్రార్థన చేయమని అడుగుతున్నాం, ఏది తీసివేసుకోవడానికి ప్రార్థన చేయమని అడుగుతున్నాం. రాత్రి 2 భార్య భర్తలు వచ్చారు, 11:30, 12 దాకా నా దగ్గర కూర్చొని అయ్యా మా తల్లిదండ్రులకు వేరైపోవాలి, మా తల్లిదండ్రులకు మేము వేరైపోవాలి అని. వేరైపోవడానికి నా మనసేమో మీ సలహా ఏంటి చెప్తారేమో అనేది మేము వచ్చాము. ప్రార్థన అయిపోయిందా ఉన్నారు, అన్నీ అయిపోయిందా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు. నేను మామూలుగా ఇక నిద్ర వస్తూ ఉంటుంది కదా, ఆ భయానికి వెళ్ళిపోయి అలసిపోయి ఉంటున్నాను. అప్పుడు వచ్చి కూర్చొని మీకోసం, మీ సలహా కోసం వచ్చామండి, ఏం చెప్తారు? తల్లిదండ్రులు వేరైపోయి ఏం చెప్తారు? మమ్మల్ని చాలా కారణం లేకుండా చెప్తున్నారండి. అసలు ఏం మరి వాళ్ళ మాటలు నేను ఎట్లా నమ్ముతాను? తల్లిదండ్రులు ఏదో కారణంతో ఏమైనా అన్నారనుకోండి, వాళ్ళు ఏదో చెప్పినప్పుడు నేను నమ్మడానికి వీలు కాదు కదా. వాళ్ళు ఏదో చెప్పారు, విన్న తర్వాత ఒక చిన్న చెక్క చెప్పారు, వాళ్ళకి చిన్న సూత్రం చెప్పారు, ఆ సూత్రం ఉపయోగించండి అంటే ఏమిటి ఆ సూత్రం అని అంటే, ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడా, వ్యక్తిలో ఉన్నవాడు మాట్లాడుతున్నాడా, అది నీకు గ్రహింపైందా? ఎవరు చూస్తున్నావు? అమ్మేనండి, మా నాన్నేనండి అని అంటున్నాడు. మా అత్తనయ్యా, మా మామయ్య అని వాళ్ళు. మీ అత్త మాట్లాడుతున్నారా, మీ అత్తలో ఉన్నవాడిని మాట్లాడుతున్నారా? మా అత్తలో ఉన్నవాడు, మా అత్తలో ఉన్న దేవుడు, మా మామలో ఉన్న దేవుడు ఎవరు మాట్లాడుతున్నారు? గెరాసెను దేశంలో యేసు ప్రభు ఆ దేశానికి అక్కడికి వెళ్ళినప్పుడు దెయ్యాలు పట్టినటువంటి ఒక యవనస్తుడు తనతో గాయపరుచుకుంటున్నాడు, ఇతరులను గాయపరుస్తున్నాడు. సమాధుల్లో నివాసం చేస్తున్నాడు. ఎక్కడ? సమాధుల్లో. ప్రభు వచ్చిన తర్వాత ఆ ప్రభు ఆ స్థలానికి వెళ్ళినప్పుడు ఆ
దెయ్యాలు మాట్లాడుతున్నాయా లేకపోతే మనిషి మాట్లాడుతున్నాడా? అవును. మరి ఈ సూత్రం తెలుసా నీకు? ఈ సూత్రం తెలుసా? ఎవరు మాట్లాడుతున్నారో నీకు తెలుసా అంటే ఇదేంటి అమ్మేనయ్యా అని అన్నాడు. మళ్ళీ ఇంకోటి మాట్లాడాడు. రాయి ఒకటి విసిరేశారు. రాయి విసిరేసిన వాడిని చూస్తావా, రాయి చూస్తావా? రాయిని పిడిపిడి చెప్తావేంటి నువ్వు? రాయిని పిండి పిండి నీ పాపం అంతా రాయి మీద పెడతావేంటి? ఏమండి, ఎవరి మీద పెట్టాలి? రాయిని. నీకు ధైర్యం ఉంటే, బలం ఉంటే ఫైట్ చేయాల్సింది ఎవరి మీద? రాయి వేసిన వాడిని చూసుకో. ఈ సూత్రం బాగుందా? ఇప్పుడు ఎవరు చూడాలంటే రాయి వేసిన వాడిని చూడాలా, రాయి చూడాలా? మా అమ్మ మాట్లాడిందండి, మా నాన్న మాట్లాడాడండి. ఎవరు మాట్లాడారు? ఎవరు మాట్లాడారు? అమ్మ మాట్లాడాడు, నాన్న మాట్లాడాడు. నువ్వు భక్తిలోకి వచ్చావు, వాడు భక్తిలో లేరు. వేరే వాళ్ళు ఎవరుంటారు? భక్తిలోకి వచ్చిన వాళ్ళు ఎవరుంటారు? భక్తిలోకి రాని వాళ్ళు ఎవరుంటారు? భక్తిలోకి వచ్చావా అంటే నీకు గ్రహింపు రాదా? ఏనా నీ మైండ్ సెట్ కూడా ఏమైపోయింది? నిన్ను కూడా అడే చేశాడు, ఓటి పండుగ చేసేసాడు. ఇది కొడితే దాన్ని పెట్టుకొడితే ఎట్లా ఉంటుంది? ఓటి మోతం వస్తుంది. ఓటి మోతం, గట్టి మోత, ఓటి మోత. భక్తిలో గట్టి మోత, ఓటి మోత. ఓటి మాటలు చూసే ఓటి కూడా అని గర్జించలేకపోతున్నావా? హెచ్చరించలేకపోతున్నా. యేసు ప్రభు ఏం చేశారండి? మౌనంగా ఉండండి, మౌనంగా ఉండండి అని అంటే, అయ్యా మమ్మల్ని పాతాళానికి పంపించవద్దు, మమ్మల్ని పాతాళానికి పంపించవద్దు. కాలం రాకమునిపే మా మీదకి ఆయన రావద్దు, మమ్మల్ని పాతాళానికి పంపించదు అని అనుకుంటే అది మౌనంగా ఉండండి. ఏ వేడుకుంటుంది, బతులు ఆడుకుంటుంది. ఏం బతులు ఆడుతుంది? నువ్వు ఒక పందుల మంద ఆజ్ఞాపించండి, అక్కడికి వెళ్ళడానికి ఆజ్ఞాపించండి అనగానే చెప్పండి. ఎక్కడైనా లేదా? దేవుని మాటలో శక్తి ఉంది, దేవుని మాటలో శక్తి ఉంది, నీతిలో శక్తి ఉంది, నీతిలో శక్తి ఉంది, యథార్థతలో శక్తి ఉంది, సత్యములో శక్తి ఉంది. సత్యం లేని మానవుడా, నువ్వు అసత్యవంతుడివై, అజ్ఞానుడివై, తెలివి తక్కువడివై, అగౌరవంగా మాట్లాడుతూ అవమాన జీవితంలో జీవిస్తూ ఏమనుకుంటాను, నేను నీతిమంతుడిని అనుకుంటున్నావా? మగారు ఎంత కాలము నా గౌరవాన్ని అవమానంగా మారుస్తారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ దయ్యాలు వెళ్ళిపోయిన తర్వాత అన్ని వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడున్నాడండి? బట్టలు ధరించుకుని బట్టలు లేనివాడు బట్టలు ధరించుకున్నాడు. ఏం బట్టలు అండి అయ్యి? బట్టలు లేనివాడు ఏ బట్టలు ధరించుకున్నాడు? నేను చదువుకున్న మాట ఏంటమ్మా? ఏ వస్త్రాలు? బలమును, బలమును, ఘనత అనే వస్త్రములు, నీతి యథార్థత అనే వస్త్రాన్ని ధరించుకున్నారు. ఎవరు? ఏపుడు. ఎవరిని ఏం ధరించుకున్నాడు? నీతిని వస్త్రముగా, యథార్థతను వస్త్రముగా. మనం ధరించుకునే ఈ కూడా ఊరకనే కాలిపోతున్నాయండి, మండిపోతున్నాయి ఊరకనే ఈ గుడ్డలు. అమ్మో ఏంటి ఎక్కడి ఈ ఊరకనే కాలిపోతున్నాయి. నీతి యథార్థత అనే వస్త్రాన్ని ధరించుకున్నాను.
వస్త్రములు ధరించిన వాడై స్వస్థ సిద్ధుడై ఎలా ఉన్నాడండి? స్వస్థ చిత్తుడై చిత్తుడై. స్వస్థ చిత్తుడు అంటే దెయ్యాలను పోగొట్టుకున్నాడు, రోగాలను పోగొట్టుకున్నాడు. రోగం రోగంగానే ఉంది, దెయ్యాలు దెయ్యాలుగానే ఉన్నాయి, అనుమానాలు అనుమానాలుగానే ఉన్నాయి, అపనమ్మకాలు అపనమ్మకాలుగానే ఉన్నాయి, బలహీనతలు బలహీనంగానే ఉంది, బుద్ధిహీనత బుద్ధిహీనతగానే ఉంది, భక్తిహీనత భక్తిహీనత, ఇవన్నీ అలాగనే ఉండి ఏసయ్యా ఏసయ్యా కాపాడయ్యా కాపాడయ్యా అంటే ఏం జ్ఞాపకం వస్తుంది అంటే ఎదుటి వారి తప్పులు జ్ఞాపకం వస్తుంది. నా తప్పు నాకు జ్ఞాపకం రాస్తుంది. అర్థమవుతుంది? ఎదుటి వారి తప్పులే జ్ఞాపకం. ఈ రోగాలు ఉంటే ఎదుటి వారి తప్పులు జ్ఞాపకం వస్తాయి. ఈ రోగాలు పోతే ఏమన్నా మనం అంటుకుందేమో కొట్టుకున్నా కాలుని అంటుకుంటే ఏముంది, గడ్డికి రాస్తారు, కాళ్ళు కట్టుకుంటారు. చూడండి నరులారా, ఎంత కాలము నా గౌరవమును అవమానంగా మార్చేది, ఎంత కాలము వ్యర్థమైన దానిని ప్రేమించారు, వ్యర్థమైన దానిని ప్రేమిస్తారు. వ్యర్థం అంటే ఎప్పుడు చూసినా ఇదే ప్రసంగం అనుకుంటారు. కానీ ప్రసంగిని చదివి ప్రసంగం నేర్చుకోండి. ప్రసంగిని చదివి ప్రసంగాన్ని పొందుపరచుకోండి. మీరు ఎవరికి వాళ్ళు ప్రసంగి చదివేసి వ్యర్థం అనేది ఏంటి అర్థమైంది. ఆయన ఒకటే మాట చెప్పాడు, ఏమిటంటే సకల ఐశ్వర్యవంతుడు అలాంటి రాజు పుట్టడం పుట్టబోడు అని రాయబడింది. ఆయన దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్నవాడు, ఐశ్వర్యాన్ని పొందుకున్నవాడు, దానితో లోకాన్ని తన హృదయాలోచన అంతటిని పెట్టి లోకంలో ఆనందింపచేయాలని ప్రయత్నం చేసి ఐశ్వర్యాన్ని జ్ఞానాన్ని ఉపయోగించినటువంటి ఒక గొప్ప రాజు కట్టినటువంటి దేవాలయం ఇది అని రాయబడింది. కానీ ఆయన చెప్పిన మాట ఏంటంటే సూర్యుని కింద మానవుడు పడుతున్న ప్రయాసంతా ఏంటమ్మా వ్యర్థము. ఈ ప్రయాస అంతా మరి మన ప్రయాస ఎంత ఉంది ఇప్పుడు? ఉపయోగమా? నీ ప్రయాస ఉపయోగమా? చెప్పు చెప్పు, నీ ప్రయాస ఉపయోగమా? ఏం ఉపయోగం? కానీ ఏం ఉపయోగం చెప్పండి. సూర్యప్రకాశ్ గారు చెప్పండి, నాకు ప్రయాస ఏం ఉపయోగం? నా ప్రయాస వాళ్ళని చెప్పు, ఉపయోగం ఉందా? మరి ఇంక ఉపయోగం దానికోసం ఎందుకయ్యా ప్రయాసపడతా? వ్యర్థమైన దానికోసం ఎందుకు ప్రయాసపడతావు? యోగ్యమైన దానికోసం ప్రయాసపడవచ్చు కదా. ప్రేమ కలిగి ఉండేటప్పుడు ప్రయాసపడుడి అని ఇందాక ప్రార్థన చేసుకునేటప్పుడు ఒక మాట వచ్చింది. ఆయన అందరూ కలిసి ప్రేమ పంచుకున్నాం, పలానా పంచుకున్నామండి, పలానా పంచుకున్నామా? ఏ పలానా పంచుకున్నామమ్మా? పలానా పంచుకున్నామా? ఏమన్నా పలానా పంచుకొని తృప్తి పొందుతున్నారు కానీ ప్రేమను పంచుకొని తృప్తి పొందట్లేదు. ఏంటంటే ప్రేమలు ఎన్ని ఉన్నాయి చెప్పండి? 5 ఐటమ్స్ ఉన్నాయి ప్రేమలో. చెప్తామా? ప్రేమలో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? పలహారంలో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? బూందీ ఉంది, నమ్మరాలు ఉన్నాయి, చక్కలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, మొత్తం వీటిలో ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, మొత్తం. ప్రేమలో ఉన్నారు. దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకున్నదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకున్నదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలము. ప్రేమ లక్షణ, ప్రేమ యొక్క లక్షణ. ఈ లక్షణాలని మనం ఏం చేయాలి?
ఎవరు పంచుకుంటారండి? శరీరం ఏం పంచుకుంటారు? శరీర సంబంధమైన వాడు ఏం పంచుకుంటారు? ఏం పంచుకుంటారు? ఆహారాలు పంచుకుంటాం, వస్త్రాలు పదార్థములు, శరీర సంబంధమైన పదార్థములను పంచుకుంటారు. ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులు ఏం పంచుకుంటారు? ఆత్మ సంబంధమైన వాటిని పంచుకుంటారు. మరి వేటిని పంచుకుంటున్నాం మనం? చాలా చాలా వ్యర్థమైన వాటిని మనము అనుసరించక, వ్యర్థమైన వాటిని అనుసరించక పోగొట్టుకుంటున్నాం. అయ్యారు అంటారు లాసింగ్ ఏమంటా అంటారు, మనం పోగొట్టుకుంటున్నాం అమ్మంటున్నారు. నెలకొక్కసారి రండి, దేవుని వాక్యాన్ని వినండి. ఆత్మీయమైన అక్కడుంటే, ఆ గుంపులో ఉంటే దేవుడు నీ మీద వర్షాన్ని కురిపిస్తే ఆ వర్షాన్ని నువ్వు తడుస్తావు. ఆ తడవకుండా షర్టులు, మంచి షర్టులు వేసుకొని షర్టులోకి వెళ్ళిపోయావు అనుకోండి, ఆ వర్షం నీ మీద కురిసిందా? ఆత్మవర్షం నీ మీద కురిసిందా? చెప్పండి, ఆత్మవర్షం నీ మీద కురిసిందా? మనం ఏం చేస్తున్నాం? ఆ వర్షం పడకుండా ఒక షెల్టర్ ఏర్పరచుకున్నాం. ఏ షెల్టర్ అనేది? మన స్వచ్ఛితమైన షెల్టర్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ షెల్టర్ కిందకి వెళ్ళిపోతున్నాం. ఆ ఆత్మ వర్షాన్ని కురిపించే ఆ స్థలానికి చెప్పండి రాలేకపోతున్నాం. ఆ ఆత్మవర్షము కురిచే స్థలానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేము ప్రభువుని చూసామండి, మేము దేవుని యొక్క మహిమను చూసామండి అంటే, నేను నమ్మలేను. ఎందుకని? ఆ మహిమ కలిగిన ఆ స్థలానికి ఆ వర్షము, ఆత్మవర్షము కురిపించినప్పుడు వర్షం పడిందా? అంటే ఈ వర్షం కాదు. ఏ వర్షం పడాలి? ఆత్మవర్షం. అంటే ఏ దృష్టి ఉంటే ఏది గమనిస్తాం? కుమ్మరించింది ఆత్మవర్షం. వాళ్ళు ఇక్కడ కొంచెం ఆత్మవర్షం కుమ్మరించబడింది. వచ్చిన వాళ్ళు కొంతమంది ఆ ఆత్మవర్షానికి తడిశారు. తడవని వారికి అపనమ్మకం వచ్చింది. అవకాశం లేదా? సంఘంలో ఉన్న వాళ్ళందరికీ అవకాశం లేదా? రావద్దా? అందరికీ అవకాశం ఉంది, కానీ రాలేనటువంటి వారికి ఆ యొక్క ఆత్మవర్షము లేదు. ఆత్మవర్షం లేదు. దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఇక్కడే అబ్బాయి ఊరు మొత్తానికి భోజనాలు పెడుతున్నాం రండి అని అన్నారు అనుకోండి, ఇంటి పక్కన వాళ్ళే రాకుండా ఊరు మొత్తానికి భోజనాలు, మంచి భోజనాలు, మొత్తానికి భోజనాలు అన్నారు అనుకోండి, ఇంటి పక్కన గుమ్మ మాసం వస్తున్నా కానీ వెళ్ళకుండా ఉంటారండి. అవకాశం ఉందా లేదా? పిలుపు ఉందా లేదా? అవకాశం ఉందా లేదా? అవకాశం ఉండి పిలుపు ఉండి కూడా వెళ్ళలేకపోతున్నాడంటే ఎందాక నిద్ర వస్తాం స్వామి? ఎందాక చెప్పండి. ఎంతకాలం సోమరిగా ఉంటారు? ఎంతకాలం వ్యక్తమైన వాటిని కలిగి ఉంటాం, ప్రేమిస్తాం? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతుకుతాం? ఇది అబద్ధమా? ఇది నిజమా? ఇది నిజమానంగా ఆ మాట రాగానే ఇది నిజమానంగా వెళ్ళిపోయిందండి. ఓకే,
మీరు దేవదూతలు అయిపోతారు వాడికి వెళ్తే. ఏమండి మీరు ఇది తింటే దేవదూతలు అయిపోతారు అన్నారు. నిజమా? నిజమా? ఇది నిజమా అనేది సమస్య వచ్చేసింది. సమస్యలో పెట్టిందండి అపవాది. నిజమేనంటారు? తెలీదా సంగతి? నీకు తెలీదా? ఫలానా నీకు తెలీదా? ఇంకా నీకు తెలియదు ఏంటయ్యా? ఫలానా నీకు తెలీదా అంటే సమస్యలో పెట్టినట్ట లేదా? ఏమండి వేరిపోయింది అపవాది పెట్టే చిచ్చులు, ఆ యుక్తులు, అర్థవక్రాలు. అందుకని పౌలు అంటాడు అపవాది తంత్రములను ఎరగని వారు తెలియదా? అపవాది తంత్రాలు వాడు తంత్రగొట్టి మంచిగా ఉన్నవాడిని పాడు చేసేవాడు. వాడు పాడైపోయిన వాడిని బాగు చేసేది ఎవరండి? చెప్పండి, మీ నోటితో మీరు చెప్పండి అమ్మా, చెప్పండి. పాడైపోయిన వాడిని బాగు చేసేది ఎవరు? మంచిగా ఉన్న వాళ్ళని పాడు చేసేది ఎవరు? మరి ఎవరు కావాలి? మరి ఎవరు కావాలి? ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎంతకాలము దేవుని యొక్క గౌరవాన్ని అవమానంగా మారుస్తావు? ఎంతకాలం దేవుని కదా చెప్పండి. మనం ఎక్కువ అవసరం లేదండి. మనం ఉన్న వాళ్ళమే ఏమవ్వాలి? సంఖ్య కాదు ముఖ్యం. అది ఏంటో బాబా అంటే నాకు బాగున్నారు లాగా కూర్చొని అది వెళ్తారా లేదా అని నేను అనుకుంటున్నా. వాళ్ళు వెళ్ళకున్నారని నేను చూసుకున్నాను. మనకి ఏం చెప్పాలి తెలిసింది? రాయినా చూస్తావు, రాయి వేసిన వాడినా రాయి మీద నీ కోపంతో తీర్చుకోబాయి ఉంటుంది. అట్లంటే తీర్చుకుంటాను నేను. రాయి వేసిన చూస్తాను అన్నమాట. భక్తిలోకి వస్తే ఏం చూస్తున్నాం? శరీరంగా ఏం చూస్తున్నాం? భక్తిలో ఏం చూస్తున్నాం? అన్నవాడిని చూస్తున్నావా? అనిపించిన చూస్తున్నావు. నీకు ధైర్యం ఉంటే, నీకు బలం ఉంటే అనిపించిన ఓడించు. వాటితో యుద్ధం చేయి. వాటితో యుద్ధం చేయి. ఎవరైనా మనందరం ఉంటే మనం అందరం కూడా ఎవరితో యుద్ధం చేయాలో నీకు అర్థం కాక ఎవరి మీద యుద్ధం చేస్తున్నామండి? సుజాత మీదో, సువార్తము మీదో, లేకపోతే శ్రీదేవి మీదో, లేకపోతే విజయమ్మ మీదో, పాపమ్మ మీదో, ఎవరి మీదో మనసంతా ఎంత చేసుకుంటున్నాం అంతే. ఏమంటే సార్ మీకు అర్థమైతే అరే ఎవరితో పోరాడాలి? ఎవరితో పోరాడు? వాస్తవానికి మీకు అర్థమైందా? మీకు అందరికీ మీకు అర్థమైందా? సహకారంగా ఉంటారా లేదు? అర్థమైందమ్మా? అలా అర్థమై ఉంటుంది సార్. ఇప్పుడు మనం ఫైట్స్ ఎవరు వాడు ఎట్లా ఉంటాడు, ఎలా వస్తాడు, వాడు రోడ్లు ఏంటి, నల్లగా ముసుకేసుకుని వస్తాడా, కొమ్మలు పెట్టుకుని వస్తాడా, లేకపోతే ఇంత ఎత్తున పెట్టుకున్నాం. ఆ మాట చెప్తే భయం ఒకవేళ ఆ మాట ఆడేం చేస్తాడు? మరి దేవుడు నీకు బలమైన దేవుడు అంటే వాడేం చేస్తాడు? అసలు పని మాట్లాడాడు. నాకు అమ్మాయి కలగందంట. ఒక అమ్మాయికి కలగని నాకు చెప్తుంది, అయ్యా నాకు కళ వచ్చింది, చల్లటి ప్రవాహం నీళ్లు పాలలాగా కరిగించి పడుకున్నాయి. నా ముగ్గురు పిల్లలు ఒక పిల్ల అక్కడ పులి ఉంది, ఆ పులి దగ్గరికి వెళ్తుంది. ఆ పులి ఏమో అమ్మాయి పులి నిన్ను చంపేస్తుంది, తినేస్తుంది, పులి దగ్గరికి వెళ్తా, పులి దగ్గరికి వెళ్తా అని నేను అనుకున్నాను. అమ్మాయి పులి దగ్గరికి వెళ్ళింది. అసలు పులి ఏం అంటలేదయ్యా, ఆ పులి ఆ అమ్మాయిని ఏం అంటలేదయ్యా అని అంటాను. ఏమై ఉంటుందయ్యా? ఆ పులి ఏమంటుంది? పులి చంపేయాలి కదా మరి.
వాడు ఎవరిని మింగుతున్నా అని ఖర్చించు సింహంలాగా వాడు హారాడుతున్నాడు. కానీ దేవుడు కలిగినటువంటి వారి పిల్లలకి ఏమవునండి? కంచె ఉంది. వాడు పులి కాదు, వాడు ఎవరైనా ఏమీ కాదు, వాడు ఏమీ చేయలేడు చేయలేడు చేయడం అంతే. ఏం చేయలేడు, శక్తి ఎక్కడ? ఆయనకు వచ్చి అలాగనే ఆ పులి అంట ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఏమంటలేదు ధైర్యం మనకైతే అది తెలియలేదు. లేకపోతే సింహం లాంటి వాడు గర్జించి సింహంలాంటి తిరుగుతున్నాడు, దురాత్మల సమూహం తిరుగుతుంది. లేకపోతే మనం ఏమైపోతామన్నా అయ్యే ఆకారంలో అది వికృతాకారంతో అది కనపడిందంటే అది ఒక భయం, జ్వరం వచ్చేసింది, నేను బయటికి వెళ్ళను, ఇంకేంటి వెళ్ళను, అటు వెళ్ళను, ఇటు వెళ్ళను అనుకుంటా. ఏమి అంతే కదా. ఎంత గొప్పదని తెలుసా? ఎంత గొప్పదని? దానికి 1 రెట్లు బలం ఉంటే నీకు 1000 రెట్లు బలం. ఎవరు గెలుస్తారు చెప్పండి? ఎవరు చెప్పండి? ఆ బలాన్ని ఎదిరించి వాడికి ఎంత నుంచి ఎదిరిస్తే పారిపోతారు. ఎదిరిస్తే మరి చూడండి ఎంత తేలిక. పోరాడుతున్నావా? ఎదిరిస్తేనే సాధారణ పొమ్ము అన్నాడు. అంతే. వేసుకుడు ఏమన్నాడంటే సాధారణ పొమ్ము అని వెళ్ళిపోయినా నీకు కూడా అపవాదిని ఎదురించి వాటిని ఎదురించి కనుక రాయి పట్టుకొని విసిరేసిన రాయి పుణ్య చేయాలని వస్తున్నాం. కానీ రాయి వేసినాడు స్థితిని గమనించలేకపోతున్నాం. మన భక్తి వేస్తే ఎక్కడి నుంచి వచ్చింది అవగాహన? ఆ అవగాహన వచ్చినప్పుడు ఎవరిని ఆలోచిస్తావా లేదా? మాటకు మాట వెంటనే సమాధానంలో చెప్పు. మాట వచ్చిందా? ఆగుద్దా? ఆత్మ వస్తే, తాత్పర్యం తెలిస్తే, భావం తెలిస్తే, మాటకు మాట వచ్చుద్దా? ఆగుద్దా? మన ఆగుతుందా? వస్తుందా? చెప్పండి. ఎంత తేలిక జయించదు, ఎంత తేలిక. ఎంత సులువుగా ఉందా అన్నాడు ఆయన. ఇప్పుడు అర్థమయ్యా, ఇంటికి అర్థమయ్యా. ప్లాన్ వేసుకున్నాడు, ఏదో రమ్మంటున్నది, వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఇప్పుడు వెళ్తారా? ఇంకెళ్ళమయ్యా. ఇక్కడ జయించాలి, ఒకరిని జయించాలి. తర్వాత 3వ వచనంలో యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొని అన్నాడని తెలుసుకొని నేను యెహోవాకు మొరపెట్టడానికి ఆలకించు. తన భక్తులను ఆయన ఏర్పరచుకున్నాడండి. మనల్ని భ్రష్టుల్ని భక్తులుగా చేయడానికి దేవుడు ఏర్పరచుకుంటుంటే భక్తులు భ్రష్టులు అయిపోతున్నారేంటండి? ఏమ్మా, భ్రష్టుల్ని భక్తులుగా, దుష్టుల్ని పవిత్రులుగా చేయడానికి, నీతిమంతులుగా చేయడానికి దేవుడు ఏర్పరచుకుంటుంటే బట్టి ఏదో పుట్టుకోకుండా ఆడుకుంటారేంటి? చిన్న నిపుణులు ఉంది. ఆ నిపుణులను కొంతమంది ఏం చేస్తారు? ఆ నిపుణులు ఏం చేస్తారు? పూర్వకాలంలో మరి మీకు తెలుసు, తెలియదు కానీ అది ఆ నిపుణులు ఇట్లా పెట్టుకుని అంటుంది. అట్లాంటి నిపుణులు పొడలేసి ఉడి 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 దాన్ని ఇలాగా చంద్రుని ఇలా తీసుకెళ్ళి దాన్ని మళ్ళీ ఇంకో పొడలో పెట్టి 4 చిరుపొలలు వేసి ఉడి ఉడి మంట చేసి దాన్ని మంట చేసి ఆ రగులు రగలబెట్టి పొయ్యిని ఆ ఉన్నదాకపోతే ఏంటి? నీది ఉన్నదే ఇంత నిప్పులు అవ్వడితే ఆ నిప్పులు రాసుకుంటున్నావా?
చెప్పమ్మా. ఎప్పుడు అవును ఆడుకుంటున్నారా? ఆడుకున్నారా?